అమ్మా ఎక్కడికి వెళ్ళారు అందరూ? అందరు ఇద్దుగో ఏంటి? అందరు ఇద్దుగో ఏంటి? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి? ఎలా తింటావు? ఎలా? నానమ్మ, తాత, అత్త, మామ, బాబాయ్, పిన్ని, చెల్లి ఏరి బాయ్ చెప్పారా నీకు అందరూ? చెల్లి సీటు బాగుందా? ఓకే నాన్న. మనకు కారు లేదు కదా, నాన్న అడుగు కొనిపిమ్మను. ఓకే సరే, దోశ తెచ్చుకోండి వెళ్ళి. బాయ్. నేను రానా? నేను వస్తా. నన్ను తీసుకెళ్తానన్నావు ఇందాక. ప్లీజ్ నానా. సరే ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్. ఇంకా అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోగానే నెక్స్ట్ డేనే పోలియో డ్రాప్స్ అయితే ఉన్నాయి హవికి. అమ్మో అసలు 30 తెప్పలు 36 చెరువులు నీళ్ళు దాపిచ్చేశాడు. అమ్మ పోలియో డ్రాప్స్ కూడా చూడండి ఎంతలా ఏడుస్తున్నాడు. ఏదో చేదుగా ఉంది ఆయనకి, ఏంటో బలవంతంగా నా గొంతులో పోసేస్తున్నారని చెప్పి. సో మీ పిల్లలకి మీరు పోలియో డ్రాప్స్ వేయించారా లేదో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియోలో చాలా విషయాలే చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆల్ పెట్టుకోండి. అందరికి అదేగా పోసారు, బాగానే ఉంటుంది అది, మరీ అంత చండాలంగా ఉండదు. మేము 10 ఏళ్ళ దాకా తాగాం పోలియో డ్రాప్స్. ఇంకా పోలియో డ్రాప్స్ వేయించేసుకొని సండే కదా వస్తా చికెన్ అయితే తెచ్చుకున్నాము. అడిగాము నాన్ వెజ్ తినచ్చా లేదా అని చెప్పేసి. సో నాన్ వెజ్ తినచ్చు, ఏమన్నా తినచ్చు, ప్రాబ్లం ఏం లేదు అని చెప్పారు వాళ్ళు. 1/2 అవర్ తర్వాత ఏమైనా పెట్టచ్చు, ఏమైనా తినచ్చు, ప్రాబ్లం ఏం లేదు అని చెప్పారు. మేము ఇంటికి వచ్చేసరికి టైం 11 అట్లా అయిపోతుంది. ఇంక ఇప్పుడు మా ఆయన ఏదో మూవీ పెట్టారు అబ్బా టీవీలో, గుర్తులేదు నాకు. సో మూవీ పెట్టేసి ఇంకా చికెన్కి అయితే అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. నేను అన్నీ కడిగేసి కట్ చేసి ఇచ్చేస్తానని చెప్పాను. సో ఆయన కుక్ చేసేస్తారు, అందుకని చెప్పి ఇంక ఇక్కడ ఇద్దరం నుంచున్నా. ఇక్కడ అల్లం పేస్ట్ అనేది నేను రెడీగా వేసి పెట్టుకోవట్లేదు, అందుకని కొన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడైతే చేసుకుందామని చెప్పి ఇట్లయితే పెట్టుకున్నాను. సో ఇక్కడైతే అన్నీ రెడీ చేసుకున్నా. అవి ఏమో కూర్చొని టీవీ చూస్తున్నాడు అనమాట అయ్యగారు. సో అది నిన్న నేను బిజినెస్ గురించి పెట్టినప్పుడు చాలామంది అక్క నువ్వు సక్సెస్ అవుతావు, బాధపడద్దు, ఖచ్చితంగా నీకు సక్సెస్ వస్తుందని కొంతమంది, అమ్మ పిల్లోడితో ఎందుకు ప్రశాంతంగా ఉండు, తర్వాత పిల్లోడు ఎదిగిన తర్వాత చేసుకొని కొంతమంది, బాగా ఫేమస్ అయినాక పెట్టుకోవాలి బిజినెస్, ఇప్పుడు పెట్టుకోకూడదని కొంతమంది అట్లా, అంటే ఎవరి వే ఆఫ్ థింకింగ్లో వాళ్ళైతే అందరూ కూడా పాజిటివ్గానే చెప్పారు, నా గురించి ఆలోచించి చెప్పారు. మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్. మొత్తానికి బిజినెస్ని వదులుకుంటున్నానా లేదా అనేది అయితే ఇంకా థింకింగ్లోనే ఉన్నాను. ఏదేమైనా సరే ఒక స్టెప్ తీసుకున్న తర్వాత వెనక్కి వెళ్ళాలంటే చాలా ఆలోచించాల్సి వచ్చింది కదా. సో అలా ఉందన్నమాట. ప్రస్తుతానికి అవి బాగానే ఉన్నాడు. సో రోజు మోషన్కి సిరప్ అయితే వేయమని చెప్పారు. పొట్టలో అంతా మోషన్ చాలా ఉంది అని చెప్పారు. పోనీళ్ళు డబ్బులు పోతే పోయినాయి, ఈ విషయమైనా తెలిసింది కదా. ఇంకా 1 వీక్ వరకు సిరప్ అయితే వేయండి, సో దట్ కడుపు అనేది ఫ్రీ అయిపోతుందని చెప్పారు. సో ఇదే ఈ బిస్కెట్లు అవి ఇవి తింటున్నాడు కదా, దానివల్ల మైదా అంతా ఫామ్ అయిపోయి అలా అయితే ఇబ్బంది పడుతున్నాడు అనుకుంటా. సో కాకపోతే ఆడవడం అలా అయితే ఏం చేయడు కానీ బాగానే ఉంటాడు. ఇది ఒక ర్యాండమ్ డేలా చెప్పొచ్చు. ఈ సండే అసలు ఎలా టైం అవుతుందో తెలీదు. రోజంతా ఏదో చేస్తున్నట్టే ఉండిద్ది, ఏమవుతుందో తెలియట్లేదు. అయితే నేను మొన్న మీకు విష్ లింక్ గురించి చెప్పాను కదా, మీకు ఎవరికైనా అర్థమైందా? సో క్లారిటీగా కావాలంటే చెప్పండి, నేను చెప్తాను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో చేయనా వద్దా అనేది చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ ఆనియన్స్, టమాటాసు, ఇంకా అల్లం వెల్లుల్లి అన్నీ కలిపి మిక్సీకి అయితే పట్టేశాను. ఒక పక్కన అన్నం కూడా కుక్ అయిపోయింది. ఇంకా మా వారు వచ్చేసి కర్రీ ఒకటి ప్రిపేర్ చేస్తే సరిపోయిద్ది. ఈ సండే అయితే అసలు ఏంటో ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించింది, ఎక్కువ పని చేసినట్టు కూడా అనిపించలేదు. అండ్ ఈ కిచెన్ చూసారా ఎంత సర్దినా సరే ఇంక ఇలాగే తయారవుతుంది, ఎన్నిసార్లు సర్దాలో కూడా అర్థం కావట్లేదు. అండ్ ఈరోజు నేను ఒక పెద్ద సాహసమే చేయబోతున్నాను నా జీవితంలో అని చెప్పుకోవచ్చు. మేము మా పెళ్ళైన తర్వాత కదలకుండా ఎక్కువ సంవత్సరాలు ఉన్న ఇల్లు ఏదైనా ఉంది అంటే ఈ ఇల్లులోనే. రేపు ఏప్రిల్ వచ్చిందంటే 3 ఇయర్స్ పక్కా కంప్లీట్ అయిపోతాయి. అయితే ఇంట్లో చాలా మార్పులు అయితే చేస్తూ ఉన్నాను, చూస్తూనే ఉన్నారు కదా మీరు. పూజ గది కానీ అన్నీ నీట్గా చేసుకుంటూ వస్తున్నా. అండ్ ఈరోజు వచ్చేసి నేను ఎగ్జాస్టిక్ ఫ్యాన్ కూడా క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. అమ్మో
అసలు అక్కడ చూస్తేనే మనకు కళ్ళు తిరిగిపోతాయి అనమాట. అసలు అది క్లీన్ అయిద్దా లేదా కూడా తెలీదు, అంత దారుణంగా ఉంది. సో అయినా సరే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో ముందు హవికి తినిపించేసి హవికి పడుకోబెట్టేసిన తర్వాత చేయాలి. నాకైతే ఫుల్ హెడ్ఏక్గా నీరసంగా అట్లా ఉంది, నిద్రపోవాలి అనిపిస్తుంది. కానీ చాలా పనులు ఉండడం వల్ల నిద్రపోయాను అంటే కుదరదు, నైట్ టైం చేయడానికి కుదరదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడే చెయ్యాలి. ఒక్కొక్కసారి అంతే కదా, ఎంత నిద్ర వచ్చినా సరే ఆపుకోవాల్సి వచ్చింది, ఏమి చేయలేము. ఇంకా బట్టలు కూడా మిషన్కి వేసాను, అవి కూడా ఆరేయాలి. నిన్న అనంగా ఆరేసిన బట్టలు అక్కడే ఉండిపోయినాయి. అప్పటికే టైము 12 దాకా అయిపోతుంది, 11:30 12 దాకా. అప్పుడైతే ఇంక ఇవన్నీ తీసేసి మళ్ళీ బట్టలు ఆరేసేసుకుంటున్నాను. ఎండ ఇప్పుడే వస్తుంది, ఏ రోజు ఎండ వస్తుందో, ఏ రోజు వర్షం పడుతుందో, ఏ రోజు చలిగా ఉంటుందో కూడా అర్థం కావట్లేదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది కదా క్లైమేట్, అయితే దారుణంగా ఉంటుంది. అబ్బా ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండట్లేదు అసలు. ఇది ఏ కాలమో కూడా అర్థం కాదు ఒక్కొక్కసారి, అంత దారుణంగా అయితే ఉంటుంది సీజన్ అనేది. అండ్ మీ ఏరియాలో ఎండగా ఉందా, వర్షంగా ఉందా, మంచిగా ఉందా అనేది చెప్పడం మర్చిపోద్దు. కోర్స్ అందరికీ చాలా మంచిగానే ఉండిద్ది ఇప్పుడు, ఎందుకంటే ఇంకా జనవరి వచ్చేస్తుంది, ఇంకా ఎక్కువైపోయిద్ది. డిసెంబర్ ఎండింగ్ అంటేనే తెలిసిందే కదా. ఇంతకీ న్యూ ఇయర్కి మీరు రెజల్యూషన్ ఏం చేస్తున్నారు? అండ్ విజువల్ బోర్డ్స్ కానీ అట్లాంటివి ఏమన్నా చేస్తున్నారా? విజన్ బోర్డ్ అని ఉంటుంది కదా, అది కానీ అట్లా ఏమన్నా గోల్స్ రాసుకోవడం అట్లా ఏమన్నా చేస్తున్నారా? లేకపోతే చాలా అనుకుంటాం కానీ ఏం చేయం కదా అనిపించింది ఒక్కొక్కసారి. కానీ రాసుకోవడం వల్ల ఏంటంటే 10లో 2 అయినా చేస్తాం కదా, అందుకు కూడా చూడాలి ఇంకా. సో న్యూ ఇయర్కి ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు, ఊర్లు వెళ్తున్నారా లేదా, సమ్మర్ సంక్రాంతి హాలిడేస్ ఎప్పటి నుంచి మీ పిల్లలకి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. సో మొత్తానికి బట్టలు అయితే తీసుకొచ్చేసి బట్టలు కూడా ఆరేసాను. ఆరేసిన తర్వాత ఇంక ఇక్కడ నిన్న మేము డీమార్ట్లో తీసుకొచ్చిన సరుకులు ఇప్పటి వరకు సర్దడానికి కూడా నాకు టైం అయితే కుదరలేదు. సో సర్దాలి కానీ టైం కుదరట్లేదు, ఏదో ఒక పనితోనే ఉంటున్నాను. ఇక్కడ ఏం మూవీ పెట్టినా కూడా గుర్తు రావట్లేదు, అలా పనిచేస్తుంది బ్రెయిన్ అసలు. ఏం సినిమా అబ్బా, ఏం సినిమా చూసాం మేము? మంచి సినిమానే చూసాం కానీ సినిమా పేరు గుర్తు రావట్లా, అది సంగతి. అలా అయిపోయింది బుర్ర, ఏం చేయలేకపోతున్నాను బుర్రని. ఏయ్ 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 ఈ హవి ఏమో వాయిస్ ఓవరిస్తుంటే ఆడగొట్ట ఏడగొట్ట ఏడగొట్ట ఆడగొట్ట సరిపోతుంది. ఇంక హవికి నేను అన్నం అయితే పెట్టేస్తున్నాను. సో హవి నాన్ వెజ్ తింటాడా అని అడుగుతారు కదా, అది హవి చికెన్ తింటాడు, మెత్తని ముక్కలు పెడతాను. అది కూడా ఇంట్రెస్ట్ ఉంటే తింటాడు, ఇంట్రెస్ట్ లేకపోతే తినడు అనమాట. ఆయనకి ఇష్టం ఉంటేనే తింటాడు. సో మూవీ పేరు గుర్తొచ్చేసింది, కేరాంప్ మూవీ అయితే చూసాము. అదొక వెరైటీ సినిమా అసలు. యాక్చువల్లీ చెప్పాలంటే సినిమా కాసేపటికే అవి అన్నం తినేసి పడుకున్నాడు. పడుకున్న తర్వాత అసలు ఆయన వీరంగం మొదలైంది. మాకు చాలా పనులే చేసాం ఈరోజు, చాలానే షూట్ చేయాల్సి వచ్చింది. పాపం ఆయన వీకెండ్స్లో కూడా ప్రశాంతత లేకుండా అయిపోయింది నా వల్ల. అంత దారుణంగా చేస్తున్నాను, అంత బిజీగా వీడియోస్ షూట్ చేయమని చెప్పేసి. సో ఇక ఆయన కూడా ఎక్కువ ఇసుక్కోర్లే, ఏమన్నారు. కానీ పాపం ఇంకా రెస్ట్ ఉండదు కదా అనిపించింది నాకు కూడా చాలాసార్లు. ఈయన అన్నం తినడమేమో కానీ మనకు మాత్రం గ్యారంటీగా నీరసం వచ్చేసిద్ది అన్నం పెట్టేలోపు. తినేది తక్కువ, ఆడేది ఎక్కువ, తిరిగేది ఎక్కువ. సో అన్నం తినేసి వెంటనే హవి నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత నేనైతే ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ దగ్గర అంతా కూడా క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. అసలు ఎంత దారుణంగా ఉందో, బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ కూడా కుదిరితే యాడ్ చేస్తా, లేదంటే షార్ట్లో పెడతా చూడండి. అసలు ఇక్కడ గోడంతా మేము వచ్చేసరికి ఇలా ఉంది. దాని తర్వాత ఇంకా నేను అప్పుడు ప్రెగ్నెన్సీ హవితోటి ఇంకా ఎక్కడానికి అసలు కుదరలా. ఇదేంటంటే పైకి ఎక్కి క్లీన్ చేయాలి కదా, కొంచెం కష్టం అన్నమాట. అసలు నాకైతే అందిద్దా లేదా అనుకున్నాను, కానీ నాకు అందినంత వరకు మాత్రం నేను ఇంకేం చేశానంటే మిస్టర్ క్లినిక్స్ వాళ్ళది చిమ్మీ క్లీనర్ది ఒకటి తీసుకున్నా. అది నిజంగా వర్క్ అయింది అబ్బా, ఇది ప్రమోషన్ కాదు కానీ నిజంగా వర్క్ అయింది, నిజంగా చెప్తున్నా కదా. సో మనం ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ అంటే క్లీన్ చేయడం చాలా కష్టం అనుకుంటాం, కానీ నేను జస్ట్ దాన్ని స్ప్రే చేసి ఒక 10 minutes వదిలేసిన తర్వాత ఊరికే స్క్రబ్బర్తో రుద్దాను అంతే. నాకు నిజంగా ఈ గోడలు రుద్దడానికి చాలా టైం పట్టింది, కానీ ఎగ్జాస్టిక్ ప్లాన్ క్లీన్ చేయడానికి మాత్రం అసలు ఎక్కువ టైమే పట్టలేదు. అండ్ దాంతోపాటు ఇక్కడ నేను సూపర్ స్పాంజ్ ఉంది కదా మిస్టర్ క్లినిక్స్ వాళ్ళది, దాంతో క్లీన్ చేసాం. మళ్ళీ క్లాత్స్ ఎందుకులే పాడైపోతాయి కదా అని చెప్పి చిన్న ముక్క కట్ చేసుకొని, మీరే చూస్తున్నారు కదా బిఫోర్ అండ్ ఆఫ్టర్ డిఫరెన్స్ అనేది చాలా బాగుంది. అండ్ లాస్ట్ అవుట్పుట్ కూడా మీకు చూపిస్తాను. దీంతో ఎగ్జాస్టింగ్ ఫ్యానే కాదు, గ్యాస్ స్టవ్, మిక్సీ అండ్ టైల్స్ అన్నీ క్లీన్ చేసుకోవచ్చు. సో చాలా నీట్గా క్లీన్ అయిపోయింది. నేనే షాక్ అయిపోయాను, అమ్మ దీనికి 3-4 గంటలు పట్టిద్దని ఫిక్స్ అయిపోయాను, కానీ వెంటనే క్లీన్ అయిపోయింది. చాలా తొందరగా కూడా క్లీన్ అయిపోయింది. అండ్ అవుట్పుట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది, మీరు కూడా సర్ప్రైజ్ అవుతారు. అండ్ నేను ప్రోడక్ట్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. ఇన్నిసార్లు చెప్తున్నానంటే నాకు నిజంగా నచ్చింది కాబట్టే చెప్తున్నాను.
సో బిఫోర్ది అయితే నేను షూట్ చేశాను కానీ అది యాడ్ చేయలేకపోయాను కదా. సో బిఫోర్ది కూడా నేను మీకు చూపిస్తాను. దాని తర్వాత నేను కింద టైల్స్ అంతా కూడా నల్లగా అయిపోయినాయి కదా, టైల్స్ కూడా అంతా క్లీన్ చేద్దాము. ఎలాగో ఇంకా ఒకసారి మనం చేయబెట్టామంటే అన్నీ వరుసగా క్లీన్ చేసుకోవాలి అనిపించింది కదా, అందుకని టైల్స్ కూడా క్లీన్ చేద్దాము. దాని తర్వాత స్టవ్ మీద కూడా స్ప్రే చేసేసి, అసలు వెయిట్ కూడా చేయలేదు నేను, వెయిట్ చేయకుండానే వెంటనే అయితే ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటున్నా. అప్పటికి అవి ఇంకా పడుకొని ఉన్నాడు, లెగవలేదు. లెగిస్తే కనుక ఇంకా వాళ్ళ నాన్న వీడియో షూట్ చేయడానికి కూడా అవ్వదు. అందుకని ఇంకా పాపం వాళ్ళ నాన్నకి అక్కడ రా వీడియో షూట్ చేయని చెప్ప, మళ్ళీ ఆయన వెళ్ళి పడుకోను, మళ్ళీ రమ్మన, అట్లా సరిపోయింది. ఇంతలోపు బాబు గారు నిద్రలాగానే లేశారు. అంతలోపు మా చిమ్మి ఎగ్జాస్టింగ్ ఫ్యాన్, అండ్ ఇది చిమ్మికి కూడా బాగా వర్క్ అవుతుంది. సో ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ అవన్నీ కూడా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోయింది. నాకైతే భలే నచ్చింది. సో ఒకసారి ఏదైనా క్లీన్ చేసుకున్నామంటే దాన్ని చూసి 100 సార్లు చూసుకుంటాం కదా, ఆడవాళ్ళకున్న అలవాటే అది, ఇంకా మనం ఏం చేయలేము. అండ్ చూడండి అసలు ఎంత నీట్గా క్లీన్ అయిందో నా మిక్సీ అన్నీ కూడాను. నేను ఎక్కువ కష్టం కూడా పడలేదు, నా వంట సామాన్లు అన్నీ క్లీన్ అయిపోతున్నాయి. ఈ సంక్రాంతికి మా ఇల్లు బాగా నీట్గా అయిపోతుంది. అండ్ నేను మ్యాక్సిమం తెలిసి నేను విజయవాడ వెళ్ళిపోతాను, ఎప్పుడు ఏంటి అనేది తర్వాత బ్లాగ్స్లో చెప్తాను. అసలు ఏం చేస్తున్నారు మీరిద్దరా? ఏయ్ ఆ స్ప్రే ఊరకనే పోతుంది, 500 పెట్టుకున్నామని ఆడుకుంటున్నారు ఫైనల్గా. ఇంకా కాసేపు ఆడుకున్న తర్వాత ఈవినింగ్లో అయితే మేము మూవీకి వెళ్దామని చెప్పి అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి అవతార్ మూవీకి అయితే వెళ్ళాము. అఖండ కానీ అవతార్ కానీ అన్నాడు మా ఆయన. అఖండ అయితే చూడడు, ఏడ్పిస్తాడు. అవతార్ అయితే బొమ్మలుగా ఉంటుంది కదా, కొంచెం ఇంట్రెస్టింగ్గా చూస్తాడులే అని డిసైడ్ అయ్యి అవతార్కే వెళ్ళాము. సో బాల్కనీ టికెట్స్ బుక్ చేసుకున్నాం చాలా డేస్ తర్వాత. ఎప్పుడు చూడు ఎదురు సీట్లే, టికెట్స్ దొరకక. ఈరోజు మాత్రం కొంచెం ప్రశాంతంగా చూసినట్టు అనిపించింది నాకు. ఇంకా థియేటర్కి అయితే వెళ్ళిపోతున్నాం. 6:30కి మూవీ, 6:10కి అట్లా మేము స్టార్ట్ అయ్యి వెళ్ళాము. మా ఇంటి దగ్గర నుంచి ఒక 15 మినిట్స్, కరెక్ట్గా మూవీ స్టార్ట్ అయ్యి ఒక 2-3 మినిట్స్ ముందైతే థియేటర్కి చేరాము. సో ఎప్పుడైనా తెలిసిందే కదా మాకు, మూవీ అంటేనే ఒక్కొక్కసారి సినిమా స్టార్ట్ అయిపోయినాక కూడా వెళ్తాము. కానీ ఇప్పుడు పాపం సినిమా స్టార్ట్ కాకముందే తీసుకెళ్ళాళ్లే. ఇంక ఇక్కడ నుంచి ఏంటంటే 3-4 థియేటర్లు కామన్గా ఉండేసరికి ఏ థియేటర్ అనేది ఒక కన్ఫ్యూజన్ అనమాట, ఎప్పుడు ఎన్నిసార్లు వెళ్ళినా సరే. సో ఈ మధ్య మేము ఈ థియేటర్కే వెళ్తున్నాం. అవి చూసారు కదా ఎలా పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు అయ్యగారు, రెడ్ కలర్ టోపీ, రెడ్ కలర్ డ్రెస్సు, రెడ్ కలర్ చెప్పులు. అండ్ ఇక్కడ మేము 3D మూవీకి అయితే వెళ్తున్నాం కాబట్టి ఎంట్రన్స్లోనే గాగుల్స్ అయితే ఇచ్చేశారు. అండ్ కార్నర్ సీట్స్ బుక్ చేసేసారు. చాలా స్పేషియస్గా ఉంది అండ్ చాలా ప్రశాంతంగా కూడా ఉంది. ఇంకా హైలైట్ ఏంటంటే మా పక్కన ఒక సీట్ ఖాళీగా ఉంది, అదే మాకు అదృష్టం లగేజీలు పెట్టుకోవడానికి. కాసేపు హవీని కూడా కూర్చోబెట్టాం. సో ఇప్పుడు మేము కలజోళ్ళు పెట్టుకున్నాం కదా, అది నచ్చలేదంట ఆయనకి, వద్దు అని చెప్తున్నాడు. అండ్ మూవీ చాలా బాగుంది కానీ నాకేంటో అసలు ఎప్పటికీ అర్థం కాదు. ఫస్ట్ సిరీస్ చూడాలి, సెకండ్ సిరీస్ అన్ని థియేటర్కి వెళ్ళి చూసినా లాస్ట్ సిరీస్లు గుర్తుండాలి కదా, గుర్తుండవు పెట్టవు, మళ్ళీ వెళ్తాము. కానీ చూసినంతసేపు బాగానే గుర్తున్నట్టు ఉండిద్ది కానీ తర్వాత ఏం గుర్తుండదు. సో మొత్తానికి ఎప్పుడు అయిపోయిందో తెలీదు, అప్పుడు ఇంటర్వెల్ అయితే వచ్చేసింది. నేను ముందే స్నాక్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్ళాను. తీసుకొని వెళ్ళిన తర్వాత ఇప్పుడైతే నేను మళ్ళీ బ్రేక్లో పాప్కార్న్ అయితే తీసుకుందాం, పాప్కార్న్ అంటున్నాడు కదా అని చెప్పి పాప్కార్న్ అయితే తీసుకొని వెళ్తున్నాము. అండ్ ఇంటర్వెల్ కూడా ఇంకా స్టిక్కర్ ఎప్పుడు పోయిందో కూడా తెలియదు, ముస్లిమ్స్ పిల్లలా ఉన్నాను కదా. సో పాప్కార్న్ అయితే చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి అనమాట, 5-6 స్టాల్స్ ఉన్నాయి. సో ఒక స్టాల్లో అయితే ఇంకా తీసేసుకొని ఇంకా మళ్ళీ పైకి అయితే వచ్చేసి ఇంకా మూవీ అయితే ఎంజాయ్ చేస్తూ తింటూ కూర్చున్నాము. ఇక అవి ఎలా అంటే ఇంక ఈ మూవీ చాలా లాంగ్ మూవీ, 3 hours 20 minutes 40 minutes. 6:30కి వెళ్తే 10 o'clock అయిపోయింది మూవీ అయ్యేసరికి. అవి ఫుల్ ఏడుస్తాడు, అల్లరి చేస్తాడు, సినిమా చూడనివ్వడానికి ఫిక్స్ అయిపోయి వాళ్ళ నాన్న తీసుకెళ్ళాడు. కానీ అవి నిజంగా ఈసారి మాత్రం అస్సలు ఇబ్బంది పెట్టకుండా ప్రశాంతంగా తింటా చూస్తా, అంటే బొమ్మలు కదా ఇంట్రెస్టింగ్ ఉంది అందుకని చూస్తున్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. వాళ్ళ నాన్న ప్రశాంతంగా ఉంచాడు, ఎందుకంటే ఏడిస్తే నాకేం సంబంధం లేదు, వాళ్ళ నాన్నకే సంబంధం కాబట్టి. మొత్తానికి మా పక్కన వేరే చిన్న పిల్లోళ్ళు వచ్చారు, వాళ్ళైతే బ్రేక్ నుంచి ఇంటర్వెల్ నుంచి వెళ్ళిపోయారనమాట, ఆ పిల్ల అరుస్తూనే ఉందనేసి. ఈయన మాత్రం చిల్ అవుతున్నాడు ప్రశాంతంగా. పాప్కార్న్ ఇష్టం అయ్యగారికి, ఇంకా పాప్కార్న్ అయితే తింటున్నాడు. ఇంకా తినేసిన తర్వాత ఇంకా కాసేపటికి ఏమైందంటే మూవీ స్టార్ట్ అయిపోగానే హవి పడుకుని పోయాడు. ఇంకా లాస్ట్ ఒక 1/2 hour 1 hourకి పడుకుని పోయాడు సైలెంట్గా.
సో మూవీ అయితే చాలా ప్రశాంతంగా చూసాం, చూడనిచ్చాడు కూడా, చాలా హ్యాపీగా అనిపించింది మా ఆయనకి. ఇప్పుడు మా ఆయన ఏం చెప్పాడంటే ఈసారి కానీ సినిమా చూడని లేదంటే ఈసారి నుంచి అవేం తీసుకెళ్ళొద్దు, మా అమ్మోళ్ళగా ఎవరో ఒకళ్ళు వదిలిపెట్టి అప్పుడు వెళ్దాం మన ఇద్దరం, లేదంటే అసలు వద్దు, లేదంటే మూవీ చూడనివ్వడు, ఏడుస్తాడు, అరుస్తాడు, డిస్టర్బెన్స్గా ఉండిద్ది కదా అని అయితే చెప్తారు. సో మొత్తానికి పాప్కార్న్ మేము వాళ్ళ నాన్న తినొద్దంట, వాళ్ళ నాన్న మాత్రం తినివ్వట్లేదు, నేను తినొచ్చంట, ఆయన తినొచ్చంట. వాళ్ళ నాన్న ఏంటంటే పాప ఓన్లీ తీసుకొచ్చే పని, వాళ్ళ నాన్నకి తినివ్వట్లేదు. మొత్తానికి సినిమా పేరు, సినిమా అంతా అయిపోయినాక లాస్ట్లో పడింది అవతార్ అని చెప్పి. సో అదనమాట, సినిమా అయితే బాగానే ఉంది. మీలో ఎంతమంది అవతార్ మూవీకి వెళ్ళారు లేదా అఖండ మూవీకి వెళ్ళారో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతే, ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హబీబాబు గారు చూసారు కదా, పడుకున్నారు. స్వెటర్ వేస్తే అయ్యగారికి నొప్పిగా ఉందంట, అందుకని తీపిచ్చేసుకున్నాడు. ఇక భుజం మీద స్వెటర్ వేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.